ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి మావిగన్ చుట్టూ చర్చ నడుస్తుంది. ఇది మంచి చర్చ. రాష్ట్ర రాజధాని ఎలా ఉండాలి, ఏ రూపంలో ఉండాలి, రాష్ట్రానికి ఏ తరహా రాజధాని కావాలి, మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఒకవేళ కొత్త నగరం నిర్మాణం చేసినా కూడా దానికి ఉన్న వైబిలిటీ ఏంటి, సస్టైనబిలిటీ ఎంత ఉంటుందనే చర్చ జరగడం ఇది సరైన సమయం. ఎందుకంటే ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి. ఈరోజు రాష్ట్రంలో జరగాల్సింది ఈ రెండు చర్చ రాజధాని చుట్టూ. ఒకటి, ప్రభుత్వం మహానగరం పేరుతో అమరావతిలో కొత్త నగరాన్ని సృష్టించాలనుకుంటా ఉంది. అదొక ప్రపోజల్. సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని పేరుతో, నగరం పేరుతో. మాజీ ముఖ్యమంత్రి గారు అది వైబిలిటీ కాదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన నగరాలు ఉన్నటువంటి చుట్టూనే రాజధాని ఉండాలి, రాజధాని కార్యాలయ నిర్మాణంతో సరిపోతుందనేది వారు ప్రపోజ్ చేశారు. ఈ రెండింటి మధ్య చర్చలో దురదృష్టవశాత్తు కొంతమంది మేధావులుగా ఉన్న వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తా, కొత్త భాష్యాలు చెప్తా కొన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. వారిలో పెద్దలు ఏబి వెంకటేశ్వరరావు గారు, నల్లమోతుల చక్రవర్తి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. వారు ప్రధానంగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నట్టు, ఇది ఈ రోజుది కాదు, స్వతంత్రం రాకముందు నుంచి, అంటే ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయే నాటి నుంచి ఈ కుట్రలు కొనసాగుతున్నాయి, ఈ రోజు కూడా కొనసాగుతున్నాయని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. దానికి వాళ్ళు చరిత్రను వక్రీకరించే స్థాయికి ఎంతవరకు వెళ్ళారు అంటే, మద్రాసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్రాసు రాష్ట్రంలోనే విజయవాడ రాజధానిగా ఉండాలని తీర్మానం జరిగింది. కుట్ర చేసి అది కర్నూలు తీసుకెళ్లిపోయారు. ప్రైవేటు కంపెనీలకు 50,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. అమరావతికి అయ్యే జస్ట్ లైక్ 50,000 కోట్లు, ఓ 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకు అంత రాద్దాసం చేస్తున్నారని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఈ విషయాల మీద సావధానంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం రాయలసీమలో ఉన్నాం కాబట్టి ఇంతవరకే చర్చ పరిమితం కాకుండా రాయలసీమ పరిస్థితి ఏంటి, మావిగన్ ఓకే, అమరావతి ఓకే, అప్పులు ఓకే, అన్నీ ఓకే, బట్ ఈ మొత్తంలో రాయలసీమ ఏం కోరుకోవాలి, ఈ మూడు అంశాలను సమాజం ముందు ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం. వారు చెప్పినట్టు విజయవాడ రాజధాని కావాలని మద్రాసు అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరగలేదు, జరగడానికి అవకాశం కూడా లేదు. అందుకు ఉదాహరణ అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానమే ఉదాహరణ. జరుగుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరుగు ఉండాలి కదా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఉండాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు జరుగుండాలి. ఎందుకు జరగలేదు? అది దాని రైట్ కాదు. ఏ రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, కేంద్రం రికగ్నైజ్ చేస్తుంది. మరి ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఉండాలని చర్చ జరగలేదు? జరగడానికి దానికి రైట్ లేదు. ఏర్పడే రాష్ట్రమే తన రాజధానిని ఎంపిక చేసుకుంటుంది. అందులో భాగంగానే అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీర్మానం పెట్టడం, కేంద్రం గెజిట్ చేయడం జరిగింది. అది మద్రాసు ఇక్కడ వర్తిస్తుంది కదా. మద్రాసు అసెంబ్లీలో ఇట్లాంటి చర్చ జరిగిందని ఎందుకు అబద్ధాలు చెప్తారు? జరగలేదనడానికి సాధికారిక ఆధారాలు ఉన్నాయి. ఒకటి, శ్రీబాగ్ ఒప్పందం. మద్రాసు అసెంబ్లీలో ఏ చర్చ జరగల, మద్రాసు అసెంబ్లీ బయట జరిగింది. అదే శ్రీబాగ్ ఒప్పందం దేశోత్తర నాగేశ్వరరావు గారి పంతులు గృహంలో చెన్నైలో జరిగింది. అది కోస్తా రాయలసీమ పెద్దలకు, రాయలసీమ ప్రజలకు రాష్ట్రంలో విడిపోవడం, మద్రాసు నుంచి విడిపోయి కోస్తాతో కలిపి ఉండడం ఇష్టం లేదు ప్రారంభంలో. అది పెద్ద ప్రాంతం అనే ఉద్దేశంతో మీకు ఏం కావాలని అడిగినప్పుడు మద్రాసును కోల్పోతున్నాం కాబట్టి, వెనుకబడిన ప్రాంతం కాబట్టి నీటి వనరులు, రాజధాని కావాలనే చర్చ వచ్చినప్పుడు రాజధాని ఒక ప్రాంతంలో, హైకోర్టు ఇంకో ప్రాంతంలో ఉండాలి. అది ఛాయిస్, ఎంచుకునే ఛాయిస్ రాయలసీమ ప్రజలకు ఉండాలి. మొదటి 10 ఏళ్ల పాటు వాటర్ ప్రాజెక్ట్స్ పైన టాప్ ప్రయారిటీ రాయలసీమకి ఇవ్వాలి. ఇది శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నది. అది నిజమనడానికి ఉదాహరణ కర్నూలు రాజధాని ఏర్పడింది, గుంటూరులో హైకోర్టు వచ్చింది. అంటే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని ఏర్పడిందా, మద్రాసు అసెంబ్లీలో చర్చ జరిగిందని చెప్పి మాట్లాడే దాంట్లో ఏర్పడిందా? శ్రీబాగ్ ఒప్పందంలో ఉంది కాబట్టే కర్నూలు రాజధాని అయింది, గుంటూరు హైకోర్టు వచ్చింది. ఇంకొక సాధికారిక ఆధారం చెప్తాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆనాడు భారత ప్రధానమంత్రి, ఆ రోజు భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ గారికి ఈ లేఖ రాశారు. ఈ లేఖ సారాంశం ఏంటంటే, కర్నూలు రాజధానిగా పెద్ద మనుషులుగా ఒక నిర్ణయానికి వచ్చేసాం కదా, మళ్ళీ వేరే చోట రాజధాని కావాలని చర్చ ఎందుకు చేస్తున్నారు అంటే, మీడియాలో చర్చ వచ్చింది. మీడియాలో డిస్కషన్ ఏమొచ్చిందంటే, కర్నూలు రాజధాని ఎంపిక అవుతున్న నేపథ్యంలో విజయవాడ గడ కావాలని కొంతమంది రైట్ చేసినారు. ఆ రైట్ చేసిన దాన్ని నెహ్రూ గారు అంగీకరించలేదు. ఆ రోజు ముఖ్యమంత్రికి ఆయన చేసిన లేఖ 29 జూలై 1953 అక్టోబర్ 1వ తారీఖున
53 అక్టోబర్ 1వ తారీఖున కర్నూలు కేంద్రంగా రాజధాని ఏర్పడుతుంది ఆంధ్ర రాష్ట్రం. దానికి జస్ట్ 3 నెలల ముందు నెహ్రూ గారు రాజాజీ గారికి లెటర్ రాస్తారు. ఎందుకు ఇట్లా చర్చ జరుగుతుంది, పెద్ద మనుషులు ఒప్పుకున్నారు కదా కర్నూలు రాజధాని అంటే, రాజధాని ఏర్పడకు రాష్ట్రం ఇడిపోక ముందుగానే కర్నూలు రాజధానిగా అంగీకారం కుదిరిందనడానికి నెహ్రూ గారి లెటరే కారణం. అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధాని అయినప్పుడు 29 జూలై 1953లో నెహ్రూ గారు ఎట్లా లెటర్ రాస్తాడు? ఒకసారి కర్నూలు అయిపోయింది కదా అంటే అప్పటికే అయిందని అర్థం. ఇంకొక చర్చ ఎందుకు వస్తా ఉంది, చర్చకు కూడా అలవ చేయొద్దని చెప్పాడు. అలవ చేస్తే రాయలసీమ ప్రాంతంలో అలజడి వస్తుంది కదా. కేవలం రాజధాని అంటే ఒక సెంట్రలైజ్డ్ కాదు, రాజకీయ ప్రజల మనోభావాలు ఉంటాయి. ఒకసారి అనుకున్న తర్వాత ఎందుకు దాన్ని ఏరే చర్చ వస్తుంది, చర్చ కూడా వద్దంటాడు నెహ్రూ గారు. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉండగా విజయవాడ రాజధాని ఎంపికైనట్టు, అన్యాయంగా కర్నూలు తీసుకెళ్లినట్టు పెద్ద మనుషులు మాట్లాడడం చరిత్రను వక్రీకరించినట్టు అవుతుంది. మీరు కొత్త చరిత్ర మీకు అనుకున్నట్టు రాయండి, గడిచిపోయిన చరిత్ర ఇష్టం వచ్చినట్టు మార్చడానికి ఎవరికి అవకాశం లేదన్న విషయాన్ని పెద్ద మనుషులు గుర్తుపెట్టుకోవాలి. అది అమరావతి కూడా మంచిది కాదు. నిజానికి మాలాంటి వాళ్ళు రాజధాని కోల్పోయిన రాయలసీమకు న్యాయం జరగాలి అని మాట్లాడాం. ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది, కొత్త ప్రభుత్వం రాజధానికి అమరావతి ఫిక్స్ అయింది, 24లో ప్రజలు తీర్పిచ్చారు, గో హెడ్. ఇంక దాన్ని వివాదం చేయదలుచుకోవాలి. ఒకడు మేము వెనక్కేసినాం రాయలసీమ ప్రజలుగా మనం. ఇప్పుడు దాన్ని సానుకూలంగా తీసుకుని ఎలాంటి రాజధాని నిర్మాణం చేయాలి, ఎలా చేయాలని చర్చ పెట్టడం మానేసి ఇంకా కుట్రలు కుతంత్రాలు మాట్లాడడం అనేది, ఇట్లాంటి విషయాలు బయటికి తీస్తే అది అమరావతికే నష్టం కదా. ఇవి బయటకు వస్తాయి కదా. ఒకప్పుడు కర్నూలు రాజధాని ఉన్నిందని, ఆ తర్వాత విశాఖపట్నం పోతే ఇక్కడ మంచిదని చర్చ జరిగిందని చర్చ రావడం అమరావతి కన్నా మంచిదా, రాష్ట్రానికి సంగతి దేవుడు. అది ఆ పెద్ద మనుషులు ఆలోచిస్తే మంచిదనేది నా మొదటి అంశం. రెండోది, ఎంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారంటే, రాష్ట్ర రాజధాని ఎలా ఉండాలి, ఏ మోతాదులో ఉండాలని చర్చ నడుస్తాం. ఇప్పుడు 2 చర్చలు, ఒకటి జగన్ గారి ప్రతిపాదన, 2 జగన్ గారి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమరావతి మహానగరం. ఇప్పుడు జరగాల్సిన చర్చ ఏంది, ఆ తరహా నగరాన్ని నిర్మించగలమా, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా, ఒకవేళ నిర్మించినా ఆ నగరం సస్టైనబిలిటీ అవుతుందా అనేది ఇప్పుడు చర్చ జరగాలి. మనకున్న ఆర్థిక వనరులపైన చర్చ జరగాలి. ఈ చర్చ జరగాలంటే ఏబి వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు ఎందుకు పాత విషయాలు లేపుతున్నారంటే, ఈరోజు అమరావతిలో మహానగరం పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతో ముందుకు రావడంతో ఆ చరిత్రని జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన కుట్రగా కలిపేస్తున్నారు. ఇప్పుడు 2 అభిప్రాయం చేయడం కుట్ర అవుతుందా? మీరు ఒక అంచనాకు వచ్చారు, వాషింగ్టన్ డీసీ 200 సంవత్సరాల క్రితం రాజధాని ఎంపిక అయింది. ఈరోజు కూడా అమెరికాలో న్యూయార్క్ మార్చాలని డిమాండ్ ఉంది. ఆ ప్రెసిడెంట్లు ఎవరు కుట్ర కోనాలి అని చెప్పట్లా, వాళ్ళ అభిప్రాయం అంటున్నారు. ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది, గో హెడ్. ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, లేకపోతే మనలాంటి వాళ్ళు చెప్పే అభిప్రాయాలు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, తప్పట్టండి. దానికి కుట్ర కోణాలేంటి? భిన్నాభిప్రాయాలు కుట్ర కింద వస్తాయా? ఎందుకు కుట్ర కోణం అంటున్నారంటే దీనికి సమాధానం లేదు కాబట్టి, మీరు ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్కి వైబిలిటీ కాదు కాబట్టి మీరు కుట్ర కోణాలు ఆపాదిస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకు హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశం జరిగింది సెప్టెంబర్ 4, 2014లో. ఆనాటి ఉమ్మడి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ చేశారు, విజయవాడ చుట్టుపక్కల రాష్ట్ర రాజధాని ఉండాలి. ఇది తీర్మానం. ఫస్ట్ తీర్మానం 2014 సెప్టెంబర్ 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో విజయవాడ చుట్టూ రాజధాని ఉండాలి ప్రతిపాదన చేశాడు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు, ఈనాటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చుట్టుపక్కల ఎక్కడైనా పెట్టుకోండి కానీ పెట్టిన చోట 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండాలన్నాడు. ఇప్పుడు అమరావతికి అసెంబ్లీ ఆమోదం జరిగినట్ట? అసలు స్పెసిఫిక్గా ఒక ప్రాంతం చెప్పారా మీరు? విజయవాడ చుట్టూ అని మీరు అన్నారు, విజయవాడ చుట్టూ ఎక్కడైనా పెట్టుకోండి కానీ 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండాలని జగన్ గారు అన్నారు. ఇప్పుడు ఎవరు సమర్థించినట్టు? ఇది కదా తీర్మానం జరిగింది అసెంబ్లీలో. ఈరోజు నిజానికి విజయవాడ చుట్టూ రాజధాని ఉండాలన్న చంద్రబాబు గారి ప్రతిపాదనకి 100% సెట్ అయ్యేది మావిగన్నే. అమరావతి అనేది వెలివేషన్ అంటే ఒక రకం విజయవాడకి అవుటర్ కొత్త సిటీ అవుతుంది. కానీ మీరు కదా కొత్త చర్చ చేస్తున్నారు. కాబట్టి గతంలో ఏం జరిగిందనే చర్చ కన్నా ఇప్పుడు ఏం జరగాలనే చర్చ పెడితే ప్రభుత్వానికి అమరావతి రాజధాని కావాలని కోరుకునే వాళ్ళకి, బాగా మంచి నగరం కావాలని కోరుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వైబిలిటీ ప్రధానంగా చర్చ పెట్టాలనుకుంటున్నాం. వైబిలిటీకి సంబంధించినంత వరకు అమరావతి నగరంలో రాజధాని నిర్మాణం జరగాలి. ఇక్కడ 2 కాన్సెప్ట్లు ఉన్నాయి, నగరం వేరు, రాజధాని వేరు. రాజధాని అనేది పరిపాలన అవసరాలు,
అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, పరిపాలనకి ఏదైతే అది రాజధాని అంటారు. అది ఉన్న సిటీలో పెట్టుకోవచ్చు, కొత్తగా పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వం నగరానికి వెళ్తా ఉంది, కొత్త మహానగరానికి వెళ్తా ఉంది. ఇది సాధ్యమా అన్నది ఇక్కడ ప్రశ్న. కొత్త మహానగరం వేరు, రాజధాని పెట్టుకోవడం వేరు. రాజధాని అనేది రొటీన్ అవసరాలు. అది విజయవాడలో పెట్టుకోవచ్చు, తిరుపతిలో పెట్టుకోవచ్చు, కర్నూలులో పెట్టుకోవచ్చు. విశాఖ ప్రభుత్వం ఇష్టం. విజయవాడ చుట్టూ పెట్టాలన్నారు, పెట్టండి. కానీ మీరు మహానగరం కొత్తగా నిర్మించాలంటే వైబిలిటీ ఎక్కడుంది? ఫస్ట్ ఫైనాన్షియల్ వైబిలిటీని చూద్దాం. 33,000 ఎకరాల ప్రభుత్వం రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ తీసుకుంది. దాదాపు 21,000 వాగులు, వంకలు అన్ని కలిపి ఇంకొక ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 54,000 ఎకరాల భూమి ఉంది. దీంట్లో అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే సంవత్సరానికి 50,000 రూపాయలు ఒక ఎకరాకి కౌలు ఇవ్వాలి. అదేవిధంగా రిటర్నబుల్ ప్లాట్స్ 100 సెంట్లు ఎకరా భూమి ఇస్తే 27 సెంట్ల నుంచి 24 సెంట్ల లోపు వరకు 3 ప్లాట్లు ఇవ్వాలి. అంటే 1,09,000 ప్లాట్లు రైతులకు రిటర్న్ ఇవ్వాలి. ఇప్పుడు అమరావతి రైతు కౌలు ఈ సంవత్సరం ఎంతో తెలుసా? ఎకరాకి 95,000. అంటే 10% హైక్ చేసుకుంటా పోవాలి. ఇప్పుడు 4,500 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చాం, ఇవ్వాలి కూడా. ఎందుకంటే రైతు నీ భూమి ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత అతను బతుకు తెరిగిపోయింది. ఆ విషయం నేనేం తప్పట్ను. ఎంతకాలం ఇవ్వగలం, ఎంతకాలం నగనాన్ని నిర్మించగలం, ఇది మా ప్రశ్న. రైతుకి ₹1,00,000 కాదు 2 లక్షలు ఇచ్చినా స్వాగతిస్తాం. కానీ ఎంతకాలం ఇవ్వగలము? మీరు మహానగరం నిర్మించేంత వరకు వాళ్ళు ప్లాట్లు తిరిగి ఇవ్వనంత వరకు ఇచ్చుకుంటా పోతే ఎన్ని వేల కోట్లు అవుతుంది? ఇది ప్రశ్న. అంతే తప్ప ఇవ్వడాన్ని ఎవరు తప్పట్టట్లేదు. వాళ్ళ ప్రాణం మనకి ఇచ్చేశారు కాబట్టి, వాళ్ళ బతుకు తెరువు అది కాబట్టి. ఈ 50,000, 4,000 ఎకరాలని ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సింది వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. నేను తిరుపతిలో రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళందరినీ అడిగినాను. మినిమం డైవర్షన్కి రోడ్లు, విద్యుత్తు వేయాలి కదా. ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్ ఏది, మామూలు ప్లాట్లు తెలియాలంటే దీనికి అక్షరాల తిరుపతిలో వేసే వెంచర్ని చూసుకున్నా 1,00,000 కోట్లు అవుతుంది. 54,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అవుతుంది. అంటే అమరావతి రైతులకి ఇవ్వాల్సిన 1,09,000 ప్లాట్లు, 9,000 ప్లాట్లు, ప్రభుత్వం ఉంచుకోదలుచుకున్న భూమి, మరియు సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటే ఇంకో 5,000-6,000 ఎకరాలు మిగులుతుంది. దాని ప్లాట్లేసి అమ్మాలి, 1,00,000 కోట్లు వస్తుంది. అవి జరగాలంటే ఫస్ట్ ఇది జరగాలి కదా, ప్లాట్లు డివిజన్ జరగాలి కదా, 1,00,000 కోట్లు అవుతుంది. పాలవాగు, గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, ఈ 3 వాగుల నుంచి కొత్తగా ఏర్పడే నగరానికి వరద నివారణ కోసం ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం 8,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. డ్యామ్స్ అవన్నీ ఎత్తిపోతల పథకానికి. ఇంకా రాజధాని నిర్మాణం తర్వాత మినిమం ఏర్పాటుకే 1,00,000 నుంచి 1,20,000 కోట్లు తిరుపతి లెక్క ప్రకారం, చంద్రబాబు గారి లెక్క ప్రకారం 2,00,000 కోట్లు అవుతుంది. ఇదైతే ఫస్ట్ ప్రభుత్వం పెట్టాలా వద్దా? ఇన్ని కోట్లు పెట్టే పరిస్థితి ఉందా? ప్రభుత్వం చెప్పాలి.